నువ్వు వచ్చిన స్టాక్ని చెక్ చేయి. నేను వేసిన ఆర్డర్ని నువ్వు క్రాస్ క్వశ్చన్ చేయకుండా కామ్గా వెళ్ళి స్టాక్ మొత్తం చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వు. వెళ్ళు. ఆలోచిస్తావేంటి పని చెప్తే? రోజుకు కొత్త పని చెప్తారేంటో. శేషు ఆగు. రేపు నీతో ఒక పనుంది. ఏంటి బాస్ అది? రేపు నాకు బెంగళూరులో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటారా? కాదు, హోటల్లో రూమ్ బుక్ చేయాలి. బెంగళూరులో ఏ హోటల్లో బుక్ చేయమంటారు? హోటల్ రూమ్ బుక్ చేయాల్సింది బెంగళూరులో కాదు, ఇక్కడే హైదరాబాద్లో. మీ మీటింగ్ బెంగళూరులో కదా బాసు? అలా అని కృష్ణకి, కృష్ణ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తాను, కానీ నేను బెంగళూరు వెళ్ళను. ఓహో, ఆ మీటింగ్ వాళ్ళని హైదరాబాద్ పిలిపించి ఇక్కడే హోటల్లో పెట్టుకుంటారా? నీ తలకాయ్, అసలు మీటింగే ఉండదురా. కృష్ణకి, మా అత్తయ్య వాళ్ళకి మీటింగ్ ఉందని చెప్తాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నువ్వు 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి సార్ బయలుదేరారా అని అడుగుతూ ఉండాలి. హా? హా. మళ్ళీ ఫోన్ చేసి ఫ్లైట్ లేట్ అవుతుందని తొందరపెట్టు. అప్పటికీ రాకపోతే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అయితే చాలా లాస్ వస్తుందన్నట్టు మాట్లాడు. అలా నన్ను హరీ చేస్తూనే ఉండాలి. అక్కడికి వెళ్ళగానే నువ్వు ఫుల్ హడావిడి చేయాలి. బస్ బస్, అర్జెంటు మెసేజ్ మన లీగల్ డిపార్ట్మెంట్ మీకు చెప్పమన్నారు. మన స్టోర్కి సంబంధించి ఏవో లీగల్ ఇష్యూస్ అంట. మీరు వెంటనే అర్జెంటుగా వెళ్ళి ఏవో ఫామ్స్ మీద మీరు కృష్ణ ఇద్దరు సంతకాలు పెట్టాలంట బాసు. హా, అలాగే బాసు. కానీ ఇంత డ్రామా ఎందుకు? నీకెందుకురా, చెప్పింది చెయ్యి. చేస్తా చేస్తా చేస్తా. వెళ్ళి వెంటనే మంచి హోటల్లో సూట్ రూమ్ బుక్ చేయి. ఓ, కృష్ణ మేడంని కూడా మీతో పాటు తీసుకెళ్తారా? తన నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడుతుంటే తననెందుకు తీసుకొస్తానరా? అంటే బాసు సూట్ రూమ్ అన్నారు కదా, అందుకనే డౌట్ వచ్చి అడిగాను. నేను ఒక్కనే ఉంటానురా. 3 days బుక్ చేయి. 3 రోజులు ఎందుకు బాసు? చెప్పింది ఈ వెరిఫికేషన్ రిపోర్ట్ బాస్కి ఇవ్వండి. పూజారి గారు చెప్పిన పూజ సామాన్లు అక్కని తెమ్మని చెప్తే ఓ పని అయిపోతుంది. హలో కృష్ణ. అక్క, ఎక్కడున్నావు? బయట ఉన్నాను కృష్ణ. బయట ఉన్నావా? ఒక పని చేయి అక్క, నీ పని అయిపోగానే కొంచెం రేపటి పూజ సామాగ్రి తీసుకోవాలి. తీసుకుంటావా? లేదు కృష్ణ, నాకు కుదరదు. ఇంటికి రావడానికి టైం పట్టొచ్చు. నీకు ఏం సామాన్లు తీసుకురావాలో తెలుసు కదా. సరే అక్క. అక్క, అంత టైం పట్టే పనేంటి? అసలు ఎక్కడున్నావు నువ్వు? నేను హిమని తీసుకుని పిన్నింటికి వెళ్తున్నాను. హిమాని తీసుకుని పిన్నింటికి వెళ్తున్నావా? ఇప్పుడెందుకక్క? హిమ చాలా బాధపడుతుంది కృష్ణ. సాగర్తో పిన్నితో మాట్లాడదామని నేనే హిమని తీసుకుని వెళ్తున్నాను. అక్క, పిన్ని మన మాట వినదక్క. పిన్ని వినకపోయినా సాగర్ అన్నయ్య అయినా వింటాడు కదా. సాగర్ అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. మన మాట పట్టించుకోడు. పిన్ని అన్నయ్యని మార్చేసింది. కృష్ణ, ఏదేమైనా సరే వాళ్ళు నన్ను ఏమన్నా సరే ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఎలా?
అందుకే హిమని తీసుకుని నేను వెళ్తున్నాను. సరే అక్క, నేనే వస్తాను, ఉండండి. అలాగే రా కృష్ణ. హిమ పడే ఆవేదన బాధ వాళ్ళకి చెప్దాం. త్వరగా వచ్చే. ఇప్పుడు ఏం జరిగిద్దో ఏంటో. సాగర్, అమ్మెక్కడ్రా? సువర్ణ, సువర్ణ! ఎందుకొచ్చావు నా ఇంటికి? ఏంటి సువర్ణ అలా మాట్లాడతావు? మరి ఇంకేం చేస్తాం? మాకు చేయాల్సిన నష్టం అంతా చేసేసి, నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసి, నా కొడుకు కాపురాన్ని నాశనం చేసి, మళ్ళీ ఏమీ తెలియనట్టు మళ్ళీ నా గుమ్మంలోకొస్తే అక్కా బాగున్నావా అని సిగ్గు సరం లేకుండా ఎలా పలకరిస్తాను? మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. నువ్వు అనవసరంగా మమ్మల్ని తప్పుపడుతున్నావు. అయినా అంతా అయిపోయింది. జరిగిందంతా మర్చిపోయి మామూలుగా ఉందాం. మీరు మామూలుగానే ఉండగలరు. మాకు చీము నిద్ర లేదనుకున్నారా? శిఖరా! వద్దమ్మా. మీరు నన్ననడం, నేను మిమ్మల్ని అనడం ఇంకేమీ వద్దు. మేము నిన్ను ఏమీ అనకూడదంటే నువ్వు మా ఇంటికి రాకూడదు. నాకు మీ ఇంటికొచ్చి మరీ తిట్టించుకోవాలని లేదు. మరెందుకొచ్చావ్? సువర్ణ, రేపు నా ఇద్దరి కూతుళ్లతో గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామి వ్రతం, అర్ధనారీశ్వర కళ్యాణం చేయిస్తున్నాను. ఎంత కాదనుకున్నా, మనం ఎన్ని గొడవలు పడ్డా శుభకార్యాలకి నేను మిమ్మల్ని పిలవాలి, మీరు రావాలి. విష్ణు, తననెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? పిన్ని, సాగర్ని హిమ నుంచి దూరం చేసినందుకు తను చాలా బాధపడుతోంది. మీరు తన చెల్లెలికి అన్యాయం చేశారని సాగర్ కూడా చాలా బాధపడుతున్నాడు. శిఖర జీవితానికి హిమ సంసారానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెప్పడానికి నువ్వెవరు? రే సాగర్, ఏం మాట్లాడవేంట్రా? సాగర్, ఒక్కసారి హిమని చూడు. తను నిన్ను ఎంత ఇష్టపడిందో, ఎంతగా నిన్ను ప్రేమించిందో మా అందరికంటే బాగా నీకే తెలుసు. ఏయ్, ఆపో! నా అనుమతి లేకుండా తనని తీసుకురావడమే కాకుండా నా కొడుకు మనసు మార్చాలని చూస్తున్నావా? అత్తయ్య, నిజంగా నేనే తప్పు చేసినా నాకిక్కడే శిక్ష వేయండి. నేను ఆనందంగా భరిస్తాను. అంతేగాని నా తప్పేమీ లేకుండా ఇలా నా భర్తని నన్ను దూరంగా ఉంచి విడదీయాలని చూడొద్దు. నిన్ను చేసుకోవడమే మా వాడు చేసిన అతిపెద్ద తప్పు. నేను నిన్ను పుట్టింటికి పంపించి ఆ తప్పుని సరిదిద్దుకున్నాను.
లోపల ఏం జరుగుతుందో చూద్దాం. మా అన్నయ్యకి అంతా తెలుసు. మీరొచ్చి ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకున్నా తను మారడు. ఏం తెలుసు? సాగర్ అన్నయ్యకి హిమ గురించి ఏం తెలుసు? అన్నయ్య, నిజంగా నువ్వు హిమని ప్రేమించిన వాడివే అయితే తను అంత బాధపడుతూ ఉంటే నువ్వు కామ్గా చూస్తూ ఉండవు. అవును సాగర్, హిమకున్న ఆస్తికి అంతస్తుకి నువ్వు తన ముందు సరితూగుతావా? తను కోరుకుంటే కోటాను కోటీశ్వర్లే క్యూలో ఉండేవాళ్ళురా. అలాంటి హిమ అత్తయ్య గారిని కూడా ఎదిరించి నీకోసం వచ్చింది సాగర్. పిన్ని తనని ఎన్నెన్ని మాటలన్నా ప్రేమ లేదు, దోమ లేదు. తన చెప్పు చేతల్లో ఉంటాడని నా కొడుకుని పెళ్లి చేసుకుంది, అంతే. మీరెంతమంది వదిన్ గురించి పొగుడుతూ చెప్పినా మా అన్నయ్య నమ్మడు, వినడు. సాగర్ అన్నయ్య, నేను చెప్పేది విను. మీ ఇద్దరిని విడదీయడానికి ఇదంతా చేస్తున్నారు. సాగర్, ఇంతకు ముందు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ నీకు కూడా తెలుసు. అవేమీ వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు ఈ డ్రామాలు ఆడుతున్నారు, అంతే. డ్రామాలాడేది మేమే, నాటకాలాడేది మేమే. మీరందరూ మంచివాళ్ళు, అమాయకులు. అదే కదా రాధాబాబు మీ ఉద్దేశం? నువ్వు మాటిచ్చి తప్పుతుంటావు. తారాగారు, మీ ఇంటికి కోడలు నా కూతురేనని ఇప్పటికీ చెబుతూనే మోసం చేస్తూనే ఉంటారు. మమ్మల్ని బకరాలని చేస్తూనే ఉంటారు. సువర్ణ, నీ కూతురు నువ్వు ఆశపడి భంగపడ్డారు, అంతేకాని ఎవరూ వాళ్ళని అన్యాయం చేయలేదు. నీ పంతం కోసం సాగర్ కాపురాన్ని నాశనం చేయకు. అవును పిన్ని, కావలిస్తే శిఖరకి మంచి సంబంధం మనమే చూద్దాం. తన పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుదాం. దయచేసి హిమని, సాగర్ని శిఖర జీవితం కారణం చూపించి విడదీయొద్దు. అవునత్తయ్య, కొంచెం ఆలోచించండి. సాగర్, నువ్వు ఎవరి మాటలు విన్నావో, వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు. నా చెల్లెల్ని నువ్వు దూరం చేసుకున్నావంటే నీకంటే దురదృష్టవంతులు ఎవరు ఉండరు. చెప్పొచ్చారులే అందరూ. చేయాల్సిందంతా చేసేసి ఈ నష్టజాతకురాల్ని మా కంటగట్టి వెళ్దామని వచ్చారా అందరూ? పిన్ని, నీకు ఇదివరకే చాలా సార్లు చెప్పాను, హిమ నష్టజాతకురాలు కాదు. తన బిడ్డ బ్రతికే ఉన్నాడు.
కోవిడ్లో నీ బిడ్డ చనిపోలేదమ్మా. కదిలే కాలం ఆడుతున్న దోబూచులాటలో నీ బిడ్డ నీ నుంచి దూరం అయింది. చాలే ఆపు. నీ కట్టుకథలు మాకు చెప్పకు. నీ మాటలు అందరూ గొడ్డులా నమ్ముతారేమో కానీ మేము నమ్మం. తనే కాదు, నేను చెప్తున్నాను. నా మేనల్లుడు ఉన్నాడు. వాడిని వెతికే పనిలోనే మేము ఉన్నాం. మీరిద్దరూ ఒకటే కదా, మీరు చెప్పే అబద్ధాలు కూడా ఒకటే. అబద్ధం కాదు పిన్ని, నిజం, అక్షరాల నిజం. సాగర్ అన్నయ్య, నీ బిడ్డని నేను తీసుకొస్తా. చెప్పడం కాదు, ఆ బిడ్డని తీసుకొనిరా. అప్పుడు అప్పుడు హారతిచ్చి నా కోడల్ని, నా మనవణ్ణి ఇంట్లోకి నేనే ఆహ్వానిస్తాను. సరే పిన్ని, హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఆ బిడ్డని మేం తీసుకుని వస్తాం. మా చెల్లెల్ని సాగర్ని కలుపుతాం. అయితే బిడ్డ దొరికినప్పుడు రండి. నీకేం గుర్తు రావట్లేదా? ఎందుకు సాగర్ ఇలా నువ్విక్కడ నేనక్కడ ఉండలేకపోతున్నా సాగర్? హిమ, పద. అక్క, అమ్మ, పదండి. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఈ రోజు వదిలేస్తే ఇంకా 5 రోజులే ఉంది అగ్రిమెంట్కి. రేపు శివరాత్రికి, ఆ తర్వాత శివప్రియ ప్రేమించిన వాడి గురించి తెలుసుకోవడానికి, ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలకి అత్తయ్య వాళ్ళ ఇంటికి తను వెళ్ళాలి. అదేదో ఇప్పుడే తీసుకెళ్ళి వదిలేస్తే పర్మనెంట్గా తను అక్కడే ఉండిపోతుంది కదా. అక్క, ఇందులో కర్పూరం లేదు. అవునా, నేను వెళ్ళి తీసుకొస్తానుండు. ఇప్పుడు కమాండ్ చేసినా డిమాండ్ చేసినా కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే రాదు. కృష్ణ, 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 నిన్నే పిలుస్తుంటే పలకవేంటి? మీరు నన్ను పిలిచారా? చక్కగా మంచిగా పిలిచాను. మీరు నన్ను పిలవడమే నా భ్రమ అనుకున్నాను. లేకపోతే మామూలుగా ఎలా పిలుస్తారు? ఏయ్, ఓయ్ కృష్ణ అని పిలుస్తారు కదా. ఒక్కసారిగా పిలుపు మారేసరికి నన్ను కాదేమో అనుకున్నాను.
సర్లే పద వెళ్దాం. వెళ్దామా? ఎక్కడికి? మీ ఇంటికి.